ఈ మహిళ తన భర్తను ప్రతిసారి ప్లాన్ చేసి చంపేది. ఆమె మొదట ఓల్డ్ ఏజ్ పర్సన్‌ని పెళ్లి చేసుకుంది. ఒకరోజు అతనికి టీలో రహస్యంగా నిద్ర మాత్రలు వేసి కళ్ళు పోయే ఇంజెక్షన్ వేసింది. ఆ తర్వాత ఆమె అతన్ని పర్వతం పైకి వాకింగ్‌కి తీసుకెళ్లింది. ఎత్తైన చోట ఆమె అతన్ని ఫోటో తీయాలని నటించింది. అతను కొండ చివరుండగా అతన్ని తోసేసింది. దీనివల్ల ఆమెకు ఇన్సూరెన్స్ అమౌంట్ దక్కింది. స్కూల్ టీచర్ ముసుగులో ఆమె పోలీసుల నుండి తప్పించుకునేది. ఇన్సూరెన్స్ అమౌంట్ ముగిసిన తర్వాత ఆమె తన విద్యార్థుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుంది. త్వరలోనే రెండవ భర్తను వివాహం చేసుకుంది. అతని ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ఆమె రహస్యంగా భర్త నిద్రిస్తున్నప్పుడు సేఫ్టీ బెల్ట్‌పై సూపర్ గ్లూ రాసింది. ఆ తర్వాత ఆమె గాలి కోసం సన్ రూఫ్‌ను తెరిచేందుకు నటించింది. ఎవ్వరూ లేని ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఆమె కారును సరస్సులోకి పడేసింది. ఆమె సహాయం కోసం అరుస్తూ నటించింది. భర్త నిద్రలేసి అదొక ప్రమాదమని భావించి ఆమెను సన్ రూఫ్ ద్వారా బయటకు పంపేందుకు ప్రయత్నించాడు. మరియు తమ కుమారుడిని ముందు తీసుకువెళ్లమని కోరాడు. ఆమె సేఫ్‌గా తీరానికి చేరుకున్నప్పుడు ఆమె నవ్వుతుంది. ఆ తర్వాత ఆమె కిరాతకంగా సన్ రూఫ్‌ను మూసేసింది. భర్తను అక్కడే వదిలేసింది. చివరికి ఆమె భర్త మునిగిపోయాడు. వెంటనే వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. ఆ దృశ్యాన్ని ఆమె అత్త గమనించింది. ఆమె తన కుమారుడి మరణానికి మహిళ కారణమని సందేహించి కోపంగా ఆమెను ఎదుర్కొంది. కానీ మహిళ నిశ్శబ్దంగా ఉండి బాధితురాలుగా నటించింది. త్వరలో ఆమె తన అత్తను కోర్టుకు తీసుకెళ్లి తన స్టెప్ సన్‌ను కస్టడీలో తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆ ముసలావిడ తన కుమారుడిని కోల్పోయింది. ఇప్పుడు తన మనవల్ని కోల్పోతున్నందుకు కోపంగా అరుస్తుంది. కానీ మహిళ తన నటనను కొనసాగించింది. ఆ మహిళ దీనివల్ల ఆమె కస్టడీలో గెలుస్తుందని ఆలోచించింది. కానీ జడ్జి ఏదో తప్పుగా ఉందని గ్రహించి ఆ మహిళ పేరును ఒక గ్లాస్‌పై రాసింది. ఆ అద్దం ఆ మహిళ చేసిన అన్ని నేరాలను వెల్లడించింది. జడ్జి సాధారణ వ్యక్తి కాదని తేలింది. ఆమె నరకం నుండి వచ్చిన జడ్జ్ మానవలోకంలో దుష్టులను వారి శిక్షకు తీసుకెళ్లడానికి పంపబడింది. అదే రాత్రి మహిళకు జడ్జి నుండి ఒక కాల్ వచ్చింది. ఆమె తన నేరాల ఆధారాలను సేకరించి ఆమె భర్తను హత్య చేసిన సరస్సు వద్దకు రమ్మంది. తన ప్రాణం కోసం భయపడి మహిళ సరస్సు వద్దకు వెళ్ళింది. ఆమె ఆశ్చర్యంతో ఆమె భర్త కారు సరస్సు మధ్య నుండి ఆమె వైపు వేగంగా వస్తున్నట్లు చూసింది.